ప్రియ యవనస్తులారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ యవనస్తులారా, ఒకవేళ సెల్ ఫోన్ చేతిలో ఉంది కదని మనకి ఇష్టం వచ్చింది మనం చూస్తూ ఉన్నామేమో. జాగ్రత్త, నువ్వేం చూస్తున్నావో అది దేవుడు చూస్తాడు. ఒక్కొక్క సందర్భంలో నువ్వు ఏదైతే చూడకూడదని చూస్తున్నావేమో అదే నీ ఆత్మీయ జీవితాన్ని పతనవస్థకి నడిపిస్తుంది. నీ జీవితాన్ని, నీకున్నటువంటి మంచి పేరును కూడా పూర్తిగా అది నాశనం చేస్తుంది. నీకు అలవాటు లేని పనులు ఒకవేళ ఈ యొక్క యూట్యూబ్ల ద్వారానో లేకపోతే ఇంటర్నెట్ ద్వారానో చూడకూడనటువంటి దృశ్యాలు చూసి పాపాన్ని మూటకొంటుకుంటున్నావేమో. జాగ్రత్త, కన్నులతో చూసింది హృదయంలో భద్రపరచబడుతుంది. అది చెయ్యాలని ప్రేరేపణ కలిగి ఉంటాం. కనుక చూడకూడనివి ఏమీ చూడకుండా మనకి విజ్ఞానాలు కలిగించేయి